అనవసరమైన మాటల కన్నా శాంతిని, కాంతిని ప్రసాదించే మంచి మాట ఒక్కటి చాలు. అలాగే నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు. కానీ ఆ కారణంతో ఇతరులకు మాత్రం నువ్వు హాని చెయ్యకు. మనసులో, జీవితంలో ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయే 2 విషయాలు. చేతితో చేసిన సాయం, మాటతో మనసుకు చేసిన గాయం. శరీరానికి మరణం ఒకటిసారి మాత్రమే వస్తుంది. కానీ మనసుకు తప్పు చేసిన ప్రతిసారి కూడా మరణమే. ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్నదాని గురించి మాత్రమే ఆలోచిస్తారు. విచారంగా ఉండేవారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. అలాగే అందరితో కలిసి చెడు దారిలో వెళ్లే బదులు ఒంటరిగా మంచి దారిలో వెళ్ళడం ఎంతో మేలు. అవసరమైతే మాట్లాడు, లేదంటే నిశ్శబ్దంగా ఉండు. సాధ్యమైనంత వరకు సంభాషణలో ఇతరుల ప్రస్తావన వద్దు. ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాలు చుట్టూ తిరుగుతాయి. నీచమైన సంభాషణలు వద్దు. మనం చేసే మంచి పనైనా చెడు పనైనా మనల్ని నీడలా అది వెంటాడుతూనే ఉంటాయి. జీవితంలో ఏదైనా సరే మనసు చెప్పినట్లు మనం వినడం కాదు, మనం చెప్పినట్లు మనసు వినేలా చేసుకోవాలి. గతాన్ని ఎప్పుడు కూడా తవ్వుకోవద్దు. భవిష్యత్తు గురించి కలలు కనొద్దు. వర్తమానం పైన మాత్రమే దృష్టి పెట్టు. హింస అంటే శారీరకమైనది కాదు. మాటలతో ఎదుటివారిని బాధ పెట్టినా కూడా అది హింసే అవుతుంది. మనకు ఇష్టమైన వారి వల్ల మనకు ఆనందమే కాదు, దుఃఖం, బాధ, కష్టాలు కూడా వస్తాయి. అవి ఎప్పుడు ఎలా వస్తాయో ఎవరికి తెలీదు. మనకు సాయం చేసేవాడు దేవుడు, మంచి మాటలు చెప్పేవారు గురువు, నీతిగా బ్రతికేవారు మనిషి. ప్రపంచంలో మౌనం మించిన ఆయుధం. మనకున్న సహనం రక్తపాతంతో గెలవలేనిది, చిన్న చిరునవ్వుతో గెలవగలం. ఒక యుద్ధంలో 1000 మందిని ఓడించినవాడు కాదు, తన మనసును తాను జయించినవాడే నిజమైన వీరుడు. మన లోపల శత్రువు లేనంత వరకు బయటి శత్రువు మనల్ని భయపెట్టలేదు. అలాగే ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలంటే నీకు క్షమించే గుణం ఖచ్చితంగా ఉండాలి. అంతేకాని పక్కవాడు ఏడుస్తుంటే ఆనందించకూడదు. ఎందుకంటే నీకు ఎందులోనైతే ఆనందం దొరుకుతుందో దేవుడు నీకదే ప్రసాదిస్తాడు. వ్యక్తిగత ఆశలపై ఆసక్తి లేకపోతేనే ప్రశాంతత జీవితం లభిస్తుంది. అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం. సానుకూల ఆలోచనలు ఉన్న వారికి ఆనందం నీడల వెంటనే ఉంటుంది. మన దుఃఖానికి కారణం కొడుకో బంధువు కాదు, మనలోని అజ్ఞానమే. నీవు సంతోషంగా ఉండు. నీ సంతోషాన్ని నలుగురితో పంచుకో. అదే అసలైన సిసలైన సంతోష రహస్యం. తనకు నచ్చిన పని మూర్ఖుడు కూడా చేయగలడు. కానీ బుద్ధివంతుడు మాత్రం తాను చేస్తున్న ప్రతి పనికి తనకు ఇష్టమైన పనిలో మార్చుకుంటాడు. నీలోని లోపాన్ని ప్రపంచానికి చూపకండి. ఎందుకంటే దానితో ఆడుకోవడానికి ఈ ప్రపంచం కాచుకు కూర్చుని ఉంటుంది. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకుంటూ పోతే సగం జీవితం వృధా అయిపోతుంది. అసలు నువ్వేమనుకుంటున్నావో అది మొదలుపెట్టు. అది దాని గురించి మాత్రమే ఆలోచించు. ఇతరులను నువ్వు రెచ్చగొట్టేలా చిరాకు పడి మాటలతో సమాధానం చెప్పకు. ద్వేషాన్ని దూరం చేయగలిగేది ప్రేమ ఒక్కటే, ద్వేషం కాదు. జీవితం అంటేనే పోరాటం. అలాంటప్పుడు స్వార్థం కోసమో అధర్మం కోసమో ఎందుకు పోరాడాలి? ఆ పోరాటం ఏదో ధర్మం కోసమే పోరాడు. ముందు నిన్ను నువ్వు సంస్కరించుకో. తర్వాత సమాజాన్ని మనుషులని సంస్కరించు. ఏది కూడా శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. ఎంతటి కష్టమైన పరిస్థితి అయినా కూడా సరే మారిపోక తప్పదు. మన సమస్యలకు మనం లొంగిపోకూడదు, పోరాడాలి. లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరువగా పడుతుంది. ఎవరూ చూడట్లేదని తప్పు చేయకు, అందరూ చూస్తున్నారని అప్పు చేయకు. ఇవి 2 జీవితంలో పెద్ద ప్రమాదం. ద్వేషంతో పగతో ధనవంతులు కాలేరు, కోపంతో గుణవంతులు కాలేవు. కానీ మంచితనంతో మాత్రమే మాధవులు మంచితనం అనిపించుకోగలవు. చావటానికి ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలు, కానీ బ్రతకడానికి అది జీవితాంతం కావాలి. నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు, ధైర్యం కోల్పోకుండా ముందుకు సాగాలి.
ప్రతి ఉదయం మనం మళ్ళీ పుట్టినట్లే ఈ రోజు మనం ఏం చేస్తాం అనేది ముఖ్యం. మౌనం, చిరునవ్వు అనేవి రెండు శక్తివంతమైన ఆయుధాలు. చిరునవ్వుతో ఎన్నో సమస్యలు పరిష్కరించవచ్చు, కానీ మౌనంతో ఎన్నో సమస్యలు నివారించవచ్చు. మీరు ఇలాంటి మాటలు వినడం వల్ల మీ మనసులో ఉన్న బాధ కొంతవరకైనా తగ్గుతుంది. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ ఇలాంటివి మీకు రావాలంటే ముందుగా మా ఛానల్ని మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. అందరికీ కూడా ధన్యవాదాలు.